ప్రభు దినంలో ఆరాధన చేయవచ్చినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశనాలను వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మేము ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఈ తెస్సలోనికీయులకు రాస్తూ ఆయన చెప్తున్న మాట, వీరిని దర్శించాలనే కోరిక ఆయనకుంది, కానీ ఆయన సాతాను అభ్యంతరపరిచిన దాన్ని బట్టి రాలేకపోయాను అని ఆయన తెలియజేస్తా ఉన్నారు. మేము శరీరమును బట్టి కొద్ది కాలము మేము ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. ఈయనకైతే ఎంతో కోరిక ఉంది, ఈ స్థానిక సంఘాన్ని సహోదరుల్ని దర్శించాలనే కోరిక అయితే ఉంది, కానీ ఆయన జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తూ 18వ వచనంలో, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఇంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను. సాతాను విశ్వాసులను, దేవుని బిడ్డలను అభ్యంతరపరిచే అవకాశం ఉందా అని మనం ఆలోచన చేస్తే ఉంది అనే గ్రంథం తెలియజేస్తూ ఉంది. కారణం ఏంటంటే, మనం ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట చూసాము, సాతాను మమ్మను అభ్యంతరపరచను. అభ్యంతరం అంటే అబ్స్ట్రక్ట్ చేయడం అన్నమాట, ఇంటరప్ట్ చేయడం, లేకపోతే హిండరెన్స్, అవాంతరాల్ని కలిగించడం. సాతాను ఏం చేస్తూ ఉంటాడు? అభ్యంతర పెడతా ఉంటాడు, అవాంతరాల్ని కలిగిస్తూ ఉంటాడు. దేవుని పనికి అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి ద్వారా వస్తుందంటే అపవాది ద్వారా సాతాను అభ్యంతర పరిచే పరిస్థితులు మనకు గ్రంథంలో వచ్చి మనం చూస్తే కనబడతా ఉంటాయి. ఏ విషయాల్లో మనకు అభ్యంతర పరుస్తాడు అపవాది అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఇది విశ్వాసులు కలిగే శ్రమగా పౌలు గారు అభివర్ణిస్తూ ఉన్నాడు. అపవాది ద్వారా వచ్చే ఈ యొక్క అభ్యంతరము లేకపోతే ఈ యొక్క ఆటంకము, దాన్ని ఏమని చెప్పాడంటే, ఇది అపవాది ద్వారా వచ్చే శ్రమ అని కింద అధ్యాయంలో 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నన్ను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడిని తిమోతిని పంపితిమి. ఈయనైతే వెళ్ళలేకపోయాడు. కారణము అపవాది ఆటంకపరిచాడు, సాతాను ఆటంకపరిచాడు. దీని నిమిత్తము ఏం చేస్తున్నారంటే, దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్దకు ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఈయన ఈ సంఘస్థులతో ముందుగానే చెప్పాడంటే, ఏమని చెప్పాడంటే, మనము దేవుని పని నిమిత్తము పని చేసేటప్పుడు ఇటువంటి మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈయన మాత్రమే కాదు, ఈయన ఆ సంఘస్థుల్ని హెచ్చరిస్తూ వారికి లేఖ రాస్తున్నప్పుడు, నేను ఏ విధంగా అభ్యంతరపరచబడి మీ దగ్గరికి రాలేకపోయానో, నా బదులుగా దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరించాను. దీని విషయమే మనము వీటిని సహించాలనే దానికోసమే అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఎవరికైనా ఎప్పుడైనా దేవుని పని విషయంలో ఆటంకాలు, అభ్యంతరాలు కలిగినప్పుడు వాటిని మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి ఏ విధంగా ఆటంకపరచబడ్డాం? మనము అపవాది ద్వారా ఆటంకపరచబడ్డామా, లేకపోతే మనమే అటువంటి పరిస్థితిలో వచ్చి ఇరుక్కున్నామనే సంగతి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే అపవాదికి చాలా సులువైన పరిస్థితి ఏంటంటే తన పక్షంగా బ్రతికే వాళ్ళ విషయంలో తను ఎటువంటి ఆలోచించాడు. ఎందుకంటే వారు ఎలాగూ నా మనుషులే కాబట్టి నేను చెప్పిన త్రోవలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ దేవుని పక్షంగా బ్రతికే వారి విషయంలో మాత్రము వారికి అభ్యంతరం చేస్తూ వారిని ఆటంకపరుస్తూ ఉంటారు. ఆటంకపరచడానికి అపవాది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆటంకపరిచే విషయంలో మనం ఆలోచన చేస్తే అపవాది ఏం చేస్తాడంటే విశ్వాసుల్ని ఆటంకపరచడం మాత్రం కాదు, తన త్రోవల నుండి కూడా వారిని నడిపిస్తూ వారిని దేవుని వైపు కాకుండా దేవునికి వ్యతిరేక దిశలో నడిపించడానికి అవకాశం ఉంది. అపవాది ఆ విధంగా పనులు జరిగించే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క అపవాదికి ఉన్నటువంటి మరొక పేరు ఈ యుగ సంబంధమైన దేవత అని గ్రంథం తెలియజేస్తుంది. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తా ఉంటుందంటే అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తూ ఉంటుంది. అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే అపవాది తప్పుతోవలో నడిపించేదానికి అవకాశం ఉందని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనంలో, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. సువార్త ఎవరికన్నా వినిపించబడలేదంటే అది నశించే వారి యొక్క లిస్టులో ఉన్న వారి కోసమే అది మరుగు చేయబడిందనంట. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అపవాది యొక్క పని ఏంటంటే గుడ్డితనం కలుగజేయడం. ఎప్పుడైతే గుడ్డితనం చేస్తాడో దాన్ని బట్టి మనుషులు ఏమవుతా ఉంటారంటే దేవుని వైపుకు మరలకుండా లోకం వైపుకి మరలిపోయే అవకాశం ఉంది. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి అపవాది ఏం చేస్తాడంటే అపవాది దేవుని ప్రజలను లేకపోతే లోకంలో ఉండే ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టిస్తాడంటే దేవుని వైపుకు మరలకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ ఉంటాడు. పొరపాటున ఏదైనా దేవుని యొక్క మాటలు వినిపించినప్పుడు అటువైపు రావాలని ఆలోచన చేస్తే కూడా ఏదో విధంగా వాళ్ళని డైవర్ట్ చేస్తూ వాళ్ళని అడ్డుకుంటూ అభ్యంతరపరుస్తూ దేవుని వైపుకి రాకుండా చూసే పరిస్థితి సాతాను చేస్తూ ఉంటాడు. అదేగాక సాతాను లేక అపవాది ఎప్పుడు కూడా తన తంత్రములతో మోసం చేస్తూ ఉంటాడని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9-11 వరకు చూస్తే, మీరన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసితిని. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించుంటే సాతాను మనను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించున్నాను. సాతాను తంత్రమును మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములు చేసేవాడుగా గ్రంథంలో తెలియజేయబడింది. సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారం కాదు. సాతాను ఏం చేస్తా అంటే మోసపరుస్తూ మనుషుల్ని దేవుని వైపు రానియకుండా వేరే మార్గంలోకి తిప్పివేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సాతాను యొక్క తంత్రమును మనము ఎరుగని వారం కాము అని హెచ్చరిక చేస్తాం. అందువల్ల అపవాది అడ్డుపరుస్తూ సాతాను ఏం చేస్తాడంటే తంత్రముల ద్వారా దేవుని వైపుకు మనుషులు రాకుండా చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అతను లోకంలో ఉండేదానికే మనుషులు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని వైపు కాకుండా లోకాన్ని బాగా కలర్ఫుల్గా చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే లోకంని మనుషులకు కలర్ఫుల్గా చూపిస్తాడో అక్కడ ఉండేదంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తప్పితే వేరొకటి లేదని గ్రంథము తెలియజేస్తా ఉంది. అవి దేవునివి కాదు, అవి అపవాదివి, అవి శరీర సంబంధమైనవి అని గ్రంథం తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపుకుడి,
ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంత అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైన, లోక సంబంధం అంటే అపవాది సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. అభ్యంతరాలు వచ్చినా గాని దేవుని చిత్తాన్ని జరిగించేదానికి పౌలు గారు కొంత సమయము ఇబ్బంది కలిగిందేమో, దాని బదులుగా తిమోతిని పంపిస్తూ ఇటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. మనం ఇటువంటి విషయంలో అపవాది అభ్యంతరం పెట్టినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించేదానికి. ఎందుకంటే అపవాది తన తంత్రములతో మనల్ని ఇబ్బంది పెడతాడు అనే విషయాన్ని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. విశ్వాసులను అభ్యంతరపరిచే అపవాది గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది తప్పు త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో లోక ఆశల వైపుకి మనుషుల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని వైపుకి రానికుండా తను వేరొక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. అందుకోసమే గ్రంథంలో మనం చూసి యాకోబు పత్రిక 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అనేక సార్లు మనము ఈ మాటను మనము గుర్తు చేసుకుంటా ఉంటాం. కారణం ఏంటంటే, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దేవుని శత్రువు అంటే ఎవరికి మిత్రువు? సాతానుకి మిత్రుడు. సాతాను సంబంధి దేవునికి విరోధిగా ఉండేదానికి అవకాశం ఉంది. అపవాది కూడా కోరుకున్నది అదే, మనుషులందరినీ కూడా తన వైపు లాక్కోవాలనే ఆలోచన కలిగి ఉంటా ఉంటాడు, అభ్యంతరాలు కలుగజేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుని వైపుకి మనుషులు రాకుండా, దేవుని వైపుకి మనుషులు నడవకుండా అపవాది అభ్యంతరపరుస్తూ ఉంటాడు. అదేవిధంగా వీరిని కూడా అభ్యంతరపరిచాడంట. అపోస్తులను కూడా అభ్యంతరపరిచినప్పుడు దాన్ని వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా అపవాది ఏ విధంగా అభ్యంతరపరుస్తాడంటే, అపవాది మాయ వేషం వేసుకుని మనుషుల్ని మోసం చేస్తాడని గ్రంథము హెచ్చరిక చేస్తోంది. మాయ వేషము వేసుకుని. కారణం ఏంటంటే అపవాది యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలు రూపంలో మాయవేషం వేసుకుని మనుషుల్ని మోసం చేస్తుంటాడని ప్రభువారే తెలియజేసిన మాటలు మనం ఒకసారి గ్రంథంలో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో అపవాది ఏ విధంగా మోసం చేస్తుంటాడో మాయవేషం వేసుకుని అనే విషయాన్ని చూస్తే, 7వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు అంటే దేవుని పక్షంగా మాట్లాడుతున్నామనే మనుషులే, కానీ వీరు మాట్లాడేది అబద్ధ బోధ. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకుని మీదకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అపవాది ఎటువంటి వేషం వేసుకుంటాడంటే ప్రవక్త వేషం వేసుకుంటాడు. దేవుని ప్రవక్త లాగానే దేవుని యొక్క మాటలు చెప్తున్నట్టుగానే దేవుని గ్రంథాల్లోని విషయాలనే మాట్లాడతాడు. కానీ ప్రభు వారు హెచ్చరిక చేస్తున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీదకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వాళ్ళని ఎలా మనం గుర్తించాలి? అబద్ధ ప్రవక్తలు ఎవరో, నిజమైనటువంటి అపోస్తల బోధ లేకపోతే దేవుని యొక్క మాటలు చెప్పే మనుషులు ఎవరో, దేవుని యొక్క ప్రవక్తలు ఎవరో ఎలా మనం గుర్తుపడతామంటే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వారి యొక్క ఫలాలు, ఒక చెట్టు ఒకవేళ ఆకులు కొమ్మలు మనకు వింతగా కనబడచ్చు, కానీ ఏ చెట్టు వేస్తామో ఆ చెట్టు యొక్క ఫలాల్ని మనం చూస్తాము. ఆ చెట్టు ఫలాలను బట్టి ఆ చెట్టు యొక్క పరిస్థితి మనము గమనించవచ్చు. అందుకోసం చెప్తా ఉన్నాడు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, ముండ్ల పొదలు ద్రాక్ష పండ్లని ఇవ్వవంట, పల్లేరు చెట్లు అంజూరపు పండ్లను ఇవ్వు. అంటే చెడ్డ చెట్టు నుంచి, ముండ్ల చెట్టు నుంచి శ్రేష్టమైనవి వచ్చేదానికి అవకాశం లేదు. కాని ఫలాలు, వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందురు.
అందువల్ల ఎవరు అబద్ధ ప్రవక్తలో, ఎవరు అపవాది చేత నడిపించబడుతూ ఉన్నారో, అపవాది మాయవేషం వేసుకుని కార్యాలు జరిగించేటప్పుడు మాయతో మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి అని ప్రభువారు హెచ్చరిక చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే వారి ఫలములను బట్టి ఎండ్ రిజల్ట్ అంటారు అనమాట. అంటే ఆ ఫలాలు ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నారు? ఆత్మఫలం ఫలిస్తున్నారా? శరీర సంబంధమైనటువంటి ఫలము కలిగి ఉన్నారా? వెలుగు సంబంధులు వెలుగు ఫలాల్ని ఫలిస్తారు. ఆత్మ ఫలంని ఎవరైతే ఫలిస్తారో వారి ఫలములను బట్టి వారిని మనము తెలుసుకునవచ్చు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు దేవుని పక్షంగా బ్రతుకుతున్నారు. అందుకోసమే అపవాది ఏ విధంగా మోసం చేస్తాడనే విషయాన్ని ప్రభువారు ఇంకొక ఉపమాన రూపంలో తెలియజేస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక ఉపమానం తెలియజేస్తూ, ఆ ఉపమానంలో అపవాది మోసం చేసే మరొక విధానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క మార్గాల్లో నడవాలని ఆసక్తి కలిగిన వ్యక్తి తను దేవుని వాక్యం కూడా విన్నాడు. వాక్యం వినిన తర్వాత అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాడు. తన హృదయంలో ఫలించనివ్వకుండా ఎత్తుకొని పోతా ఉన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకి ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. త్రోవపక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యం ఎత్తుకోపోతా ఉంటాడంట. అంటే ఎలా మోసం చేస్తాడంటే, నువ్వు అక్కడ దాకా వెళ్ళు, ఇబ్బంది లేదు, దేవుని వాక్యం కూడా విను, కానీ దాన్ని ఆచరణలో పెట్టే సమయానికి వచ్చేసరికి అది ఫలింపు కలిగి వచ్చే సమయం లోపల ఏం చేస్తాడంటే అపవాది ఆ ఫలాలు ఇవ్వకుండా ఎత్తుకొని పోతా ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు. మారు వేషం వేసుకుని ఏ విధంగా అబద్ధ ప్రవక్తల రూపంలో అపవాది వస్తాడో ఇంకొక ఉదాహరణ మనకు ప్రభువారు చెప్పాడు. ఏంటంటే, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకూడనట్లు అపవాది వచ్చి వారి హృదయం నుండి వాక్యం ఎత్తుకొని పోతా ఉంటాడు. అంటే వాక్యం అంటే దేవుని యొక్క విత్తనాన్ని తీసివేస్తూ ఉంటాడు. దేవుని యొక్క బీజాన్ని తీసేసేదానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది అభ్యంతరపరిచి అడ్డుకునే పరిస్థితులు ఇవన్నీ. ఒక వ్యక్తి రక్షణ మార్గంలోకి వస్తూ ఉంటే రక్షణలోకి రాకుండా అతన్ని మోసం చేసి ఆపేసి అపవాది గురించి మనం తెలుసుకుని ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ఉపమానం అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి. కారణం ఏంటంటే వీరి ఫలములను బట్టి మనము వీరిని గుర్తిస్తాము. అదీగాక వారి యొక్క ఆత్మని బట్టి కూడా ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడని యోహాన్ గారు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. యోహాన్ పత్రిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళినారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మను నమ్మక. ఏ ఆత్మ అయితే దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో మనము పరీక్షించాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా మనము నమ్మకూడదని యోహాన్ గారు తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అందువల్ల ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు మనము పరీక్షించాల్సిన అవసరం ఉంది. మన ముందున్నటువంటి ప్రతి పరిస్థితిని పరీక్షించకపోతే మనము మోసపోయే అవకాశం ఉంది. అపవాది చేతిలో పడి మోసపోయే అవకాశం ఉంది. మన రోజువారీ జీవితంలో అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా మనము ఆత్మ సంబంధంగా నడవడానికి అపవాది అడ్డంకులు చేసినప్పుడు వాటిని మనం ఆగి గ్రంథానుసారంగా మనం పరీక్షించుకోవాలి. మనల్ని ఎవరో మనల్ని చూడాల్సిన అవసరం లేదు, మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఇప్పుడు మనము వేసే ఈ అడుగు ఇది అపవాది వైపుకి వెళ్తుందా, అపవాది మనల్ని ప్రేరేపించి అటువైపు తీసుకెళ్తున్నాడా, లేకపోతే దేవుని సంబంధమైనటువంటి ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా? ఎందుకంటే అలా కాకపోతే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదుమా అని
గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు. ఛాన్స్ దొరికిందంటే వెంటనే మనల్ని మోసం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక మన ప్రేరేపణ మనకు ఎలా కలుగుతుందంటే మనం చేసేది సరైందే అన్నట్టుగా మనం ముందుకెళ్తా ఉంటాం. కానీ వెళ్ళేటప్పుడు ఆలోచన చేయాలి, ఇది ఆత్మ సంబంధమైందా కాదా అని పరీక్షించి దాని తర్వాత మనము ఆ యొక్క పరిస్థితిని మనము పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క అపవాది అపోస్తుల వేషం వేసుకుని దొంగ అపోస్తుల రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తారు. సాతానే వెలుగుదూతగా వేషం ధరించుకొని వస్తూ ఉంటాడంట. సాతాను వెలుగుదూత వేషం అంటే మనం చూసేదానికి మన కళ్ళకు భ్రమ కలిగించే విధంగా అంటే ఇతను చెప్పేది నిజంగా వాస్తవమే అన్నట్టుగా మనము ఆలోచించే విధంగా సాతాను ఏం చేస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూస్తే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వస్తాడని గ్రంథం హెచ్చరిక చేస్తాం. అందువల్ల అపవాది విషయంలో, సాతాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని ఇంటిలోకి ప్రవేశించిన మనము క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడి దేవుని ఇంటిలో రక్షణను కొనసాగించుకోవడానికి వచ్చిన మనము మన పరిస్థితులన్నీ మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది, గమనించుకుంటూ నడవాల్సిన అవసరం. కారణం ఏంటంటే అపవాది మాయవేషం వేసుకుని వచ్చి మనల్ని మోసపుచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా అపవాది అభ్యంతరపరిచే ఇంకొక అంశాన్ని మనం ఆలోచన చేస్తే అపవాది ఏం చేస్తాడంటే అనుమానాలు కలిగిస్తాడు. అంటే అపనమ్మకం వచ్చే విధంగా మనం విశ్వసిస్తున్నాము, మనం విశ్వసించే దేవుణ్ణి నిజమా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ వేసి మనలో అనుమానాన్ని రేకెత్తిస్తాం. అపవాది చేసే పనిది, ఆదిలో చేసిన పనిదే. హవ్వతో తను మాట్లాడిన మాట కూడా అదే. అతను ఏం చేస్తాడంటే ఆ విశ్వాసంలో ఉంచకుండా మనుషుల్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే రోమపత్రిక 14వ అధ్యాయము 20-23 వరకు చూస్తే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. మనము పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన విశ్వాసాన్ని ఆటంకపరిచేది, మన విశ్వాస మూలము కానిది అది పాపం. అంటే అది అపవాదిది, అది దేవుని సంబంధమైంది కాదు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని గ్రంథం తెలియజేస్తాం. కారణం ఏంటంటే దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు తన జనాంగము ఆయన్ను విశ్వసించల. దేవుని కుమారుడు అంటే ఆయన్ను నమ్మని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఆయన వారి ఎదుట సూచక్రియలు చేశాడు, వారి ఎదుట అనేక కార్యాలు జరిగించాడు. దేవుని కుమారుడుగా ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు. ఆయన మాటలు, ఆయన గురించి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యము, ఇవన్నీ చూసినా గానీ వారు ఆయన్ను గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి అపనమ్మకమే. ఈ అపనమ్మకం ఎవరి ద్వారా కలిగిందంటే అది అపవాది ద్వారానే. కారణం ఏంటంటే అపవాది వారి కళ్ళకి గుడ్డితనం కలగజేశాడు. ఎలా కలగజేశాడంటే ఇతడు యోసేపు మరియమ్మల కుమారుడే, మనలాంటి వాడే, నాతో పాటు ఈ గల్లీలో పుట్టినవాడే, ఇక్కడ వాడే, ఇతడు దేవుని కుమారుడు కాడు అనే విధంగా, ఆ విధంగా ఎప్పుడైతే కలిగించాడో అందుకోసం ప్రభువారు చెప్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడిన మాటలు మనకు కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే 10వ అధ్యాయం 24వ వచనం నుండి యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమంది. ఈ సందేహాలు ఎలా వచ్చినాయి వీళ్ళకి? దేవుని వాగ్దానాన్ని అనుసరించి మెస్సయ్య కోసము, లోక రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఇంకా ఎంతకాలం మమ్మల్ని సందేహంలో పెడతావు, నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు. ఆయన చేసే క్రియలు, ఆయన మాట్లాడే మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడిగానే కనబడుతున్నప్పటికీ వారు ఇంకా సందేహపడుతున్నారు. సందేహపడడానికి, అపనమ్మకం కలగడానికి కారణం ఏంటంటే అపవాది వారి కళ్ళకి, మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తున్నాడు. కాబట్టి వారు నమ్మలేకపోతున్నారు. అందుకు యేసు ఏం చెప్తున్నాడంటే మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి.
నేను నా తండ్రి నామమున చేయుచున్న క్రియలు వీటి గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అనుమానము లేకపోతే అపనమ్మకము ఏ విధంగా వీరికి కలిగింది? వాళ్ళు అప్పటికి అడుగుతా ఉన్నారు క్రీస్తు ప్రభువుని, వారి సందేహాన్ని తీర్చుకోవడానికి, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు మనకి. ఇంతకంటే ఆయన ఎవిడెన్స్ని ఏమీ చూపించలేడు. ప్రభువారు అంత క్లియర్గా వాళ్ళకి చెప్తుంటే కూడా వారు నమ్మలేకపోతా ఉన్నారు. అందుకోసమే యోహాను సువార్త 20:30-31 వచనాల్లో ఈ యొక్క యోహాను పత్రిక యోహాను సువార్త రాసిన దాని యొక్క ఉద్దేశాన్ని అక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నటువంటి అపనమ్మకాలని, అవిశ్వాసాలని తొలగించే విధంగా 20:30-31 వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులకు చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తును మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అవి వ్రాయబడిను. నమ్మి. అపనమ్మకము అవసరం లేదు. అపవాది ఏం చేస్తా ఉంటాడంటే నమ్మే వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటాడు. నమ్మే వాళ్ళని, విశ్వసించే వాళ్ళని, యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడంటే అడ్డు వేస్తూ ఉంటాడు, అభ్యంతర పెడతా ఉంటాడు. వారిని ఆ విధంగా నమ్మకుండా అపనమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాడని గ్రంథము తెలియజేస్తూ ఉంది. అపవాది అభ్యంతరపరుస్తూ ఉంటాడు. మరియు అపవాది మరొక పని చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే అపవాది 2 రకాల పరిస్థితుల్ని మన ముందుంచి మనం ఏది కోరుకోవాలో, ఎటువైపు వెళ్లాలో మనము ఆలోచన చేసుకునే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనల్ని సందిగ్ధ పరిస్థితుల్లో ఉంచేస్తూ ఉంటాడు. ఎలా మనము మాట్లాడాలో, ఈ పని ఎలా జరిగించాలో, ఇది చేస్తే రైటా రాంగ్ అనే విషయాన్ని మన ముందు 2 సరైనదిగానే ఉంచుతారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తూ ఉంటాము. ద బెస్ట్ ఆన్సర్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఆన్సర్స్ ఇచ్చినప్పుడు 4 ఇస్తారు ABCD. వాటిల్లో చూసేదానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మనము పొరపడ్డామా, మనము ఆన్సర్ పోయినట్టే, మనకు మార్కులు పోయినట్టే. అదేవిధంగా అటువంటి పరిస్థితిని అపవాది క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి ఏం చేస్తాడంటే మనము దేన్ని డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో మనకు చేసేస్తూ ఉంటాడు. అందుకోసమే యాకోబు గారు హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో సందేహించకూడదని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని విషయంలో సందేహపడద్దు. కారణం ఏంటంటే ఈ సందేహాలని, ఈ యొక్క అపనమ్మకాలని క్రియేట్ చేసేది ఎవరంటే అపవాది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-8 వరకు చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా అయినడలా అతడు దేవుని అడుగువలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను. విశ్వాసము ఇంపార్టెంట్. సందేహించకూడదు, విశ్వాసంతో అడగాలి. మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే అపవాది దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడో ఇవ్వడో, ఇటువంటి సందేహంలో అపవాది మనల్ని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. అలా సందేహించే వాని యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నాడు అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమన్నా దొరుకునని తలంచుకొనరాదు. అట్టి మనుషుడు ఎటువంటి వాడంట? ద్విమనస్కుడు. అంటే 2 రకాల మనసులు ఉన్నాయి. దేన్ని డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ద్విమనస్కుడు అంటే 2 పడవల మీద కాళ్ళు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఈ అస్థిరత్వాన్ని ఎవరు కలుగజేస్తారంటే సహజంగా మానవునికి ఏ లక్షణం అయితే లేదు, కానీ అపవాది మనకు అపనమ్మకాన్ని కలిగిస్తాడు. అపవాది ఎప్పుడైతే అపనమ్మకాన్ని కలిగిస్తాడో దాన్ని బట్టి మనము అస్థిరత్వంలోకి వెళ్ళిపోతాం, స్థిరంగా ఉండలేము. అదే విశ్వసించినటువంటి విశ్వాసులు అయితే స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ప్రతి విషయంలో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అపవాది చేసే పని ఇది అని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కారణం ఏంటంటే లేకపోతే మనము అపవాది చేత మనము అస్థిరులుగా అయిపోయే అవకాశం ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకోసం ప్రభువారు చెప్తా ఉన్నాడు, నువ్వు ఏదో ఒకటి ఎస్ ఆర్ నో, ఇటువైపు అన్నా ఉండు అటువైపు అన్నా ఉండు, అంతేగాని రెండిటికి మధ్యలో మాత్రము ఉండొద్దని ప్రభువారు హెచ్చరిక చేస్తూ, ఒకడు సిరికిని దేవునికి దాసుడిగా ఉండనేరడు అన్నాడు. నేను సిరి కావాలనుకుంటే లోకం వైపు వెళ్ళు, ధనం కావాలనుకుంటే లోకం వైపు వెళ్ళు, లేదా దేవుడు కావాలంటే దేవుని వైపుకి రా. కానీ రెండిటిని నేను ఆరాధిస్తాను, రెండు నాకు కావాలి అంటే అది కుదరదని ప్రభువారు తెలియజేస్తారు. మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. దేవునికి సిరికి దాసులు కాలేరంట. ఎందుకంటే అది రెండు నాలుకల దూరం అయిపోతా ఉంటుంది. ద్విమనస్కులు అస్థిరులని గ్రంథం హెచ్చరిక చేస్తాం. అందువల్ల రెండు వైపులా ఉండాలని ఆలోచన చేయదు. ఇశ్రాయేలు కూడా ఇటువంటి పరిస్థితి వారికి వచ్చినప్పుడు వారు అటు అన్య దేవతలను ఆరాధిస్తా ఉన్నారు, ఇటు దేవుని యొక్క ప్రజలుగా కొనసాగుతా ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో వారు ఉండేటప్పుడు ఏలియాకు అన్ని దేవతలైన యొక్క బయలు ప్రవక్తలంటి 450 మందికి మధ్య ఒక పెద్ద పోటీ ఏర్పడిపోయింది. ఏలియా చెప్తా ఉన్నాడు తన ప్రజలతోటే. ఏలియా వాళ్ళందరినీ పిలిచాడు. రాజుల గ్రంథం 1:18 21 నుండి 39 వరకు ఈ యొక్క భాగం మనకు కనబడుతుంది. ఏలియా వాళ్ళని పిలుస్తున్నాడు, మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. ఎందుకు ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు? యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన్ను అనుసరించుడి. ఆయన డిసైడ్ చేసి చెప్పేస్తా ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరు బయలు దేవుడు అనుకుంటే బయలుని అనుసరించండి, లేదా యెహోవా దేవుడు అనుకుంటే యెహోవాను అనుసరించండి. ఈ రెండు తలంపుల మధ్య ఎందుకు తడబడతా ఉన్నారు? ఈ తడబడే పరిస్థితి ఎవరి ద్వారా వస్తుందంటే అపవాది కలుగు చేస్తూ ఉంటాడని గ్రంథం తెలియజేస్తా ఉంది. దాని తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క యెహోవా అగ్ని వచ్చి ఆ దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకం నుండా నీళ్లను కూడా ఆవిరి అయిపోయినాయంట. ఎప్పుడైతే అది చూశారో అప్పుడు అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఆయన ముందుగానే హెచ్చరించాడు, మీరు బయలుదేవతలో దేవుడు అనుకుంటే మీరు బయలుదేవతలనే పూజించండి, లేకపోతే యెహోవా దేవుడు అంటే యెహోవా పక్షంగా రండి. రెండిటి మధ్యలో ఉండబాకండి, రెండు కావాలనే కోరుకోవద్దు. ప్రభువారు కూడా చెప్పింది అదే, సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఎవరు కలుగు చేస్తా ఉంటారంటే అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారికి అపవాది రెండు వైపులు చూపిస్తూ ఉంటాడు. మనకు లోకాన్ని చూపిస్తాడు, ఇటు మనం ఎట్టు పోవాలో సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. మనం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, లేకపోతే ఉమ్మి వేయబడతామని ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేయబడినటువంటి మాట మనకు తెలుసు. మనము నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మి వేయబడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందువలన అపవాది కలిగించే ఈ పరిస్థితిని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అపవాది ఇంకా ఏ విధంగా మనుషుల్ని అభ్యంతరపరుస్తాడని గ్రంథంలోంచి పరిశీలన చేస్తే, అపవాది బాగా యాక్టివ్గా ఉండే వారిని కూడా చచ్చిన స్థితిలోకి తీసుకెళ్లిపోతా ఉంటాడు. ఒక వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ డల్ అయిపోయాడంటే కారణం ఏంటి? అపవాది ఈ పనిని జరిగిస్తూ ఉంటాడు. చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. కారణం ఏంటంటే మన క్రియలు మన యొక్క పరిస్థితుల్ని కనపరుస్తూ ఉంటాయి. మన విశ్వాసము క్రియల ద్వారా కనపరచాల్సిన అవసరం ఉంది. నువ్వు విశ్వసిస్తున్నావు, దేవుని పక్షంగా బ్రతుకుతా ఉన్నావు, నీ క్రియలు అవి తెలియజేయబడతా ఉంటాయి. నీ క్రియల ద్వారా నీ విశ్వాసము కనపరచబడతా ఉంటుంది. అపవాది ఏం చేస్తాడంటే నీ క్రియల్ని జరిగించకుండా, నీకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం చాలు లేని అక్కడికి నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు, నిన్ను అడ్డుకుంటా ఉంటాడు. నీ క్రియలు జరిగించకుండా, సత్క్రియలు జరిగించకుండా నిన్ను అపవాది ఆపేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. యాకోబు పత్రిక 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అంటే చచ్చిన స్థితి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము. నువ్వు దేవుని సంబంధంగా, దేవుని బిడ్డగా బ్రతికేటప్పుడు నీ యొక్క విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రియలు జరిగించకుండా
దేవుని పని జరిగించకుండా అడ్డుకునేవాడు అపవాది. అపవాది ఏం చేస్తా ఉంటాడంటే దేవుని పని జరిగించకుండా మన విశ్వాసాన్ని క్రియారూపంగా రానికుండా అపవాది అడ్డుకుంటా ఉంటాడు. అందువల్ల మనల్ని మనం పరీక్షించుకుంటా ఉండాలి. నేను దేవుని పక్షంగా ఎలా బ్రతుకుతున్నాను, నేను దేవుని ఇంటిలోకి చేర్చబడినప్పుడు నేను ఉన్నటువంటి నా ఇంటెన్సిటీ ఏంది, ఎటువంటి దీంతో ఎటువంటి ఏమని చెప్పాలి, ఒక డెసిషన్ తీసుకొని నేను దేవుని ఇంటిలోకి ప్రవేశించాను. ఎటువంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు, మనము బాప్తిసం ద్వారా దేవుని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకున్నటువంటి ఇంటెన్సిటీ ఎలా ఉండిందో, ఈరోజు మనం ఎలా ఉన్నాము. అపవాది ఏం చేస్తాడంటే మన విశ్వాసానికి క్రియలను జోడించకుండా మనల్ని అడ్డుకుంటా ఉంటాడు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే విశ్వాసం లేని శరీరం, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం, అంటే చచ్చిన స్థితిలో. అంటే చచ్చిన స్థితి అంటే క్రియలు ఏం కనపరచం, విశ్వాసం ఉంది, ఆదివారం ఆరాధనకి వెళ్తాము, దాని తర్వాత మరలా ఆదివారం వస్తే ఆరాధనకు వస్తాము. ఈ మధ్యలో ఏం చేస్తూ ఉంటాము, బైబిల్ చదువుతామా, ప్రార్థన చేస్తామా, ఎవరికైనా సువార్త చెప్తామా, లేకపోతే విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు మన ద్వారా ఏమి బయట కనబడతా ఉన్నాయి, కనబడేదానికి అవకాశము అపవాది ఇవ్వడు. మనం ఎప్పుడైతే దానికోసం ప్రయత్నం చేస్తామో, క్రియారూపంగా మనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు అపవాది అభ్యంతరపరుస్తాడు. అభ్యంతరపరిచిన దాన్ని దాటుకొని ఎవరైతే దేవుని పని జరిగించడానికి, దానికోసం వచ్చే శ్రమలను సహించడానికి ఎవరైతే ముందుకెళ్తారో వారే దేవుని పని జరిగించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే నిర్వీర్యంగా ఉంటాం, అంటే చచ్చిన స్థితిలోనే ఉంటాం. అట్టగా ఏదో మనం వస్తున్నాం పోతున్నాం, దానివల్ల దేవుని మహింపరచబడ్డు. అపవాది క్రియది అంటే మరుగుజ్జు స్థితిలోనే ఉండిపోయేదానికి అవకాశం ఉంటుంది. దేవుని పని జరిగించకుండా ఆత్మ సంబంధంగా ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా ఆలోచించాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఎవరైతే వెలిగించబడతారో, ఎవరైతే దీని గురించి ఆలోచన కలిగి ఉంటారో వారు సమాజంగా కూడినప్పుడు సమాజం కూడా అదే విధంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుగా, ఎందుకంటే క్రియలు, విశ్వాసాన్ని క్రియ రూపంలో మనము ప్రదర్శించలేం కాబట్టి దానివల్ల మనము చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకోసమే హెబ్రీ పత్రికలో ఒక మాట తెలియజేయబడింది, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో తెలుపబడిన మాట, 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలని ఉంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలో కింద చెప్పబడ్డది. మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసం వలన కూర్చిన బోధను, హస్తనిక్షేపను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమొకటకు సాగి పోవుదుము. దేవుడు సెలవిచ్చినడలా మనం అలాగూ చేయుదుము. నిర్జీవ క్రియలు కారణం ఏంటంటే విశ్వాసాన్ని తగినటువంటి సత్క్రియలు జరిగించలేకపోవడం వల్ల మనం ఏమవుతా ఉంటామంటే నిర్జీవం అయిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి వెలిగించబడ్డాడు, వెలిగించబడిన వ్యక్తి అనేక మందికి వెలుగును చూపాలి, వెలిగించాల్సిన అవసరం ఉంది. మనం ఎంతమందిని వెలిగించామో, మనం ఎంతమందికి దేవుని యొక్క మాటలను పరిచయం చేశామో, లేకపోతే మన జీవితం ద్వారా ఎంతమంది దేవుని వైపుకు మలచబడ్డారో మనం ఆలోచన చేస్తే మన క్రియలు స్పష్టంగా కనబడతా ఉంటాయి. లేకపోతే నిర్జీవ క్రియలే, వీటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే అపవాది మనల్ని యాక్టివ్గా ఉండకుండా సప్రెస్ చేస్తూ ఉంటాడు. దేవుని పని జరిగించేటప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడి పని జరగనీయకుండా అడ్డుకట్ట వేసేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో స్థిరమైన మనసు కలిగి జాగ్రత్తగా ఉండాలని పేతురు గారు హెచ్చరిక చేస్తారు. ఎందుకంటే అపవాది గురించి ఆయన హెచ్చరిక చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. ఇందాక చూసే అబద్ధ ప్రవక్తలని. ఇటువంటి పరిస్థితుల్లోకి అపవాది తప్పుడు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, ఎప్పుడైతే మనము దీని విషయంలో యాక్టివ్గా ఉన్నామో, సత్క్రియలు జరిగించకుండా మనం ఉంటామో, అప్పుడు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది, పడిపోయేదానికి అవకాశం ఉంది. దానికోసమే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును
అభివృద్ధి పొందుడి. దేవుని యొక్క కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అప్పుడు ఆయన ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృప యందును జ్ఞానమందును అభివృద్ధి పొందుతూ ఉంటాము. దినదినానికి సంవత్సరానికి నువ్వు పోయిన సంవత్సరము నీ ఆత్మ సంబంధమైన పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని విషయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని మార్చుకున్నాము. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మార్పు. ఈ మార్పు వ్యక్తిగతంగా నువ్వు గమనించుకోవాలి. అదేవిధంగా నీలో జరిగిన మార్పుని ఎదుటివారు సంఘం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుని పక్షంగా సత్క్రియలు జరిగిస్తూ ఉంటే ఈ మార్పు దీంట్లో స్థిరంగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని దేవుని యొక్క బాటలు నడిచేదానికి అవకాశం ఉంటుందని పేతురు గారు హెచ్చరిక చేస్తాం. కారణం ఏంటంటే అపవాది మనల్ని చచ్చిన స్థితిలోకి తీసుకెళ్లిపోతా ఉంటాడు. ఏదో చిన్న తప్పు జరుగుతుంది, చిన్న పొరపాటు జరుగుతుంది, దానిలో ఏర్పడిన గిల్ట్ మనల్ని అరే పొరపాటు చేసామనగానే దేవుడు క్షమిస్తాడు, క్షమించకుండా ఉండడు. ఎందుకంటే తెలియక జరిగిన దాన్ని దేవుడు క్షమించి మరలా ఆయన దగ్గర చేర్చుకుంటాడు. దాన్ని బట్టి మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనము చేసే పనిని ఆపుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ప్రేరేపించే కొలది దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఆయన మన కృప చూపించేవాడు. ఆయన ద్వారా మనము మేలు పొందుతూ ఉంటాం. అందువల్ల చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. దానికి కారణం అపవాది ఏం చేస్తా ఉంటాడంటే మనల్ని యాక్టివ్గా ఉండకుండా వెనక్కి నెట్టేస్తూ ఉంటాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అపవాది చేసే హిండరెన్స్ ఏంటంటే, అపవాది చేసే ఆటంకం ఏంటంటే ఆలస్యం చేయడం అనే దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే ప్రోక్రాస్టినేషన్ అంటారు. అంటే దీని తర్వాత చేయొచ్చులే. ఈరోజు బైబిల్ చదువుదామని మనం కూర్చున్నప్పుడు బైబిల్ తీసే లోపలే దీన్ని తర్వాత చదవచ్చులేని దానికంటే ఏదో ఇంపార్టెంట్ పని అన్నట్టు వేరే పనికి వెళ్ళిపోతాం. లేదా ఈరోజు దేవుని యొక్క మందిరానికి రావాలి, దీనికంటే ఇంకోటి ఏదో ఇంపార్టెంట్ అని దానికి వెళ్ళిపోతాం. లేదా బైబిల్ క్లాస్ రావాలి, లేదా ఇంకేదన్నా దేవుని పని జరిగించాలి. మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని స్లో డౌన్ చేస్తూ ఉంటాడు. ఆలస్యం చేసే వైపుకి మనల్ని నెడుతూ ఉంటాడు. ప్రభు వారు చెప్పిన మాట ఏం చెప్తున్నానంటే, ఒకసారి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని తెలియజేస్తాడు. నాగటి పైన చేయి పెట్టి ముందుకే వెళ్తారు కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల దేవుని పని నిమిత్తము నీవు దేవుని కోసం బ్రతకాలని ఆలోచన చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే, ఒకసారి దేవుని కోసము స్థిరంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ బాటలోనే వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వెనక్కి చూస్తున్నామంటే ఈ అపవాది నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అపవాది చేసే పని అది మనకు అర్థం కాదు. మనకు చుట్టూ ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి దేవుని పనికి మనల్ని పోనీయకుండా ఆపే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దేవుని పని మనము జరిగించాలని ఆలోచన చేస్తున్నప్పుడు అపవాది ఏదో విధంగా మనల్ని అడ్డుకుంటా ఉంటాడు. కారణం ఏంటంటే అపవాది ద్వారా వచ్చే సమస్యను మనం గమనించి అది మన అనుదిన జీవితంలో, మన ప్రార్థనలో, మన యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఏ విషయంలో అయినా దేవుని సంబంధంగా బతుకుదామని ఆలోచన చేసే ప్రతి సమయంలో మనల్ని వెనక్కి చూడాలని, వెనక్కి లాగాలని అపవాది ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళడానికి మనము ఆలోచన చేయాలి. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వంతు చెప్పాడు. ఎందుకంటే పోస్ట్ పోన్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ. దేవుని యొక్క మాటలు వినబడినప్పుడు ఈరోజు చేయాల్సిన పని ఈరోజు కాదు, తర్వాత చేద్దాం లేదు, ఇంకా సమయం ఉందిలే, ఇంకా మనకు సమయం ఉంది. దేవుని సువార్త వినబడినప్పుడు నీకు అర్థమైంది, మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి, మనసు మార్చుకున్నావు, నేను ఉన్న మార్గం సరైనది కాదని మార్చుకున్న తర్వాత వెంటనే నువ్వు చేయాల్సిన పని దేవుని వైపుకు తిరగాల్సిన అవసరం ఉంది. దేవుని వైపుకు తిరగకపోతే అవకాశాన్ని కోల్పోతామని గ్రంథం తెలియజేస్తుంది. ఒక వ్యక్తి దగ్గరికి సువార్త వచ్చింది. అపోస్తలుడు పౌలు గారు చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని తీర్పిచ్చే న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఫిలిక్స్ అతని దగ్గరికి వచ్చాడు. ఫిలిక్స్ మాటికి వచ్చాడు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా సువార్త చెప్తా ఉన్నాడు. కాకపోతే అతను దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ మాట విని రక్షించబడి ఉంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవాడే. అపవాది ఏం చేస్తాడంటే
ఆలస్యం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనం ఆలస్యం ఇప్పుడు వద్దులే, తర్వాత చేద్దాంలే. ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్య గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అపోస్తలుల కార్య గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను. ఎవరి గురించి విన్నాడు? క్రీస్తు యేసు గురించి మాటే విన్నాడు, సువార్తే విన్నాడు, పిలిపించుకున్నాడు, ఆయన ద్వారా వినాలని కోరుకున్నాడు, విన్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, రాబో విమర్శ సరైన పాయింట్ని ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ నీకు విమర్శ దినం ఒకటి ఉంది, ఆ విమర్శ రోజు నీవు విమర్శించబడతావు. ఇక్కడ ప్రస్తుతానికి నువ్వు నాకు న్యాయం తీర్చేవాడివే, కాకపోతే నీకు న్యాయం తీర్చేదానికి దేవుడు ఉన్నాడు. విమర్శ దినము ఒక రోజు ఉంది, ఆ రోజు నీకు వస్తుంది అన్నప్పుడు అతడు మిగులు భయపడ్డాడు. విమర్శ దినం వస్తుందని ఎరిగి తను మార్చుకొని ఉంటే ఒకవేళ దేవునికి ఇష్టడుగా బతుకుండేవాడేమో. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో అనేక మంది అధికారులు పౌలు యొక్క సువార్తను విని విశ్వసించారు. రోమా రాజు దగ్గర, వాళ్ళ దగ్గర ప్రభుత్వ అధికారులు కూడా చాలా మంది విశ్వసించారు. కారణం ఏంటంటే వాళ్ళు సువార్తను విశ్వసించి నమ్మి దేవుని వైపుకి వచ్చారంట. వారి భార్యలు కూడా చాలా మంది వచ్చినట్టుగా గ్రంథంలో కనబడుతోంది. అంటే ఒక స్థాయి, ఒక శ్రేణి ధనవంతులు కూడా ఆ యొక్క పట్టణాల్లో మంచి ర్యాంక్ ఉన్నటువంటి ఆ యొక్క రోమన్ చక్రవర్తుల దగ్గర ఉండే వాళ్ళు కూడా దేవుని మాటకు వచ్చారు. ఇతను కూడా వచ్చుంటే, మారుమనసు పొందుంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినుంటే బాగుండేది. కానీ ఇది ఏం చేశాడంటే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు చూడండి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. సువార్త వినబడేటప్పుడు అక్కడికి ఆపేసాడు. ఎవరు ప్రేరేపిస్తే ఆపేసి ఉంటాడు? ఫెలిక్స్ అపవాది ప్రేరేపించాడు. ఇంకా ఎక్కువ విన్నావంటే నీవు ఆ లైన్లోకి వెళ్ళిపోతావు, దేవుని మార్గంలోకి వెళ్ళిపోతావు. దేవుని మార్గంలోకి వెళ్లకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే ఆపేసి ఇప్పటికి వెళ్ళమన్నాడు. సరే, అప్పటికేమైనా ఆపేసిన తర్వాత ఏమన్నా తను అక్కడితోనే ఆపేసి ఇంక వినలేదా అంటే మళ్ళా విన్నాడు. కానీ అతను వినే యొక్క ఉద్దేశము వేరైందని గ్రంథం తెలియదు. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ చేయించుండను. మాటి మాటికి పిలిపించాడంట. మాటి మాటికి పిలిపించినప్పుడల్లా అతను ఎదురు చూసేది అతని ద్వారా లంచం ఏమైనా వస్తుందేమో, లంచం తీసుకొని ఇతను వదిలిపెడదామని అతని మనసు ఉంది, అపవాది మనసు ఉంది. ఈయనైతే సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈయన ఆగలేదు, ఈయన సువార్తను ప్రకటించాడు. ఆయనైతే సువార్త వైపుకి తిప్పుకోలేని, తన మనసును తిప్పలేనటువంటి పరిస్థితుల్లో అపవాది అడ్డగించేశాడు. దాని ద్వారా అతను వెళ్ళలేకపోయాడు, దేవుని యొక్క రాజ్య పరిస్థితిలోకి రాలేకపోయాడు. అనేక సార్లు మన అలసత్వము ఏం చేస్తూ ఉంటుందంటే, మన నెగ్లిజెన్స్ ఏం చేస్తూ ఉంటుందంటే, అపవాది ద్వారా జరిగే నెగ్లిజెన్స్ వల్ల మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతూ ఉంటాం. బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికల పరిస్థితి కూడా మనకు తెలుసు. బుద్ధి లేని కన్నికలు ఏం చేశారంటే వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, దానికి సిద్ధపడలేరు. సిద్ధపడకపోవడానికి గల కారణం ఏంటి? 10 మంది ఒకేసారి వచ్చారు, 5గురి దగ్గర నూనె ఉంది, 5గురి దగ్గర నూనె లేదు. వాళ్ళు చూసినప్పుడైనా ఆలోచన చేసి వీళ్ళు బుడ్డీలు తెచ్చుకోండొచ్చు. తెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ అన్నమాట, అంటే నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యాన్ని ఎవరు చేస్తారంటే తర్వాత తెచ్చుకోవచ్చులే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనేది అపవాది యొక్క ధోరణి. దాని ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే సిద్ధపాటు లేని స్థితిని బట్టి వారు పెండ్లి విందుని చేజార్చుకున్నారు. అనేక సార్లు దేవుని యొక్క మార్గంలోకి రావడానికి అపవాది అడ్డం వేస్తూ ఉంటాడు. అపవాది అడ్డం వేసినప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పౌలు గారికి కూడా దేవుని యొక్క మాటలు వినబడ్డాయి, దర్శనం కలిగింది, స్వరం విన్నాడు, కళ్ళు కనిపించకుండా పోయినాయి. అననీయ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విషయాలు గ్రహించిన తర్వాత తన కంటికి ఉన్నటువంటి పొరలు రాలిపోయినాయి. వెంటనే అన్నయ్య చెప్తా ఉన్నాడు, నీవు తడవు చేయుట ఎందుకు? ఆలస్యం అనేది ఎప్పుడైనా, ఏ విషయంలో అయినా, దేవుని పని విషయంలో ఆలస్యం జరుగుతుంటే అపవాది మనల్ని ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నీవు తడవు చేయటం ఎందుకు? అపోస్తలుల కార్య గ్రంథము 22వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూస్తే, నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకును.
తడవు చేయొద్దు. సువార్త వినబడిన తర్వాత నీవు ఇంకా దానికోసం ఇంకొక రోజు వస్తుంది, ఇంకొక మంచి గడియ వస్తుందని ఆలోచన చేయొద్దు. తడవు చేయకుండా, తడవు చేసే పరిస్థితి ఎవరి ద్వారా వస్తుందంటే అపవాది మనల్ని అడ్డగించడానికే చేస్తూ ఉంటాడు. దేవుని పని, దేవుని వైపుకి మనుషుల్ని రానియకుండా అపవాది చేసే అడ్డంకి ఏంటంటే మనల్ని పోస్ట్ పోన్మెంట్ చేసేదానికి చూస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే అపవాది చేసే తంత్రాలను మనము ఎరిగిన వారము. కారణం ఏంటంటే ఆయన గ్రంథం నుంచి మనం చూసాము, మొట్టమొదటిది అపవాది తప్పు త్రోవలో నడిపిస్తాడు, మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తాడు. అదేవిధంగా అపవాది మాయవేషం వేసుకుని మనల్ని మోసం చేస్తాడని చూసాము. అదేవిధంగా అపవాది అనుమానాలని, అపనమ్మకాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా అపవాది రెండు సందిగ్ధ పరిస్థితుల్లో మనల్ని సందేహంలోకి నెట్టేస్తూ ఉంటాడు. ఏది మనము డెసిషన్ తీసుకోవాలో అర్థం చేసుకోలేక రెండు నాలుకల ధోరణిలోకి మనం వచ్చేస్తాము, ఇటువైపు అటువైపు, దేవునికి సిరిక, మనల్ని మనము తేల్చుకోలేని పరిస్థితిలో మనల్ని నెట్టేస్తూ ఉంటాడు. అదేవిధంగా అపవాది చేసే మరొక పరిస్థితి, యాక్టివ్గా ఉండే వాళ్ళని చచ్చిన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే అపవాది ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ పని విషయంలో ఆలస్యం చేయడానికి, ముఖ్యంగా దేవుని పని విషయంలో ఆలస్యం చేయడానికి అపవాది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేవుని పని విషయంలో, దేవుని రాజ్యం విషయంలో, దేవుని రాజ్య సువార్త వినినప్పుడు దానికి లోబడ్డానికి మనము ముందుకు రానికుండా అపవాది అడ్డమేస్తూ ఉంటాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో అప్పుడు అపవాదిని ఎదిరిస్తారు. అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడని గ్రంథంలో మనకి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో తెలుపబడింది. యాకోబు పత్రిక చివరిగా మనం చూసుకొని ముగిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది పారిపోవాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా మనం దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా అపవాది ఏ పనులు చేయలేడు. అందువల్ల ముందుగా మనం చేయాల్సిన పని దేవునికి లోబడి ఉండాలి. లోబడినప్పుడు అపవాది ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆటంకాన్ని మనము జయించేదానికి అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తాము. గొల్యాతు అంత ఎత్తు మనిషి, ఇశ్రాయేలు సైనికులు కూడా భయపడి పారిపోతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమి విద్య రానటువంటి ఒక మామూలు సామాన్యమైన కుర్రాడు, గొర్రెలు మేపుకునే కుర్రాడు వచ్చాడు దావీదు. తన చేతిలో పెద్ద ఆయుధాలు ఏం లేవు, ఒడిసెలు మాత్రమే ఉంది. దాంతో జయించాడు. అది దావీదు విజయం అంటారా? కాదు, దావీదు వెనకున్నటువంటి దేవుని విజయం. దేవుని ద్వారా దావీదు ఆ విజయాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే దేవునికి లోబడి ఉన్నాడు. దేవునికి లోబడిన వ్యక్తులు అపవాదిని ఎదిరించేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతూ ఉంటాడు. అపవాదిని మనము పారదోలాలంటే మనం చేయాల్సిన దేవునికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో అపవాది క్రియలు మనకు స్పష్టంగా కనబడినప్పుడు అపవాదిని ఎదిరించేదానికి మనకు అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుని పక్షంగా, దేవుని యొక్క విజయంలో మనం పాలు పొందుతాము. అదేవిధంగా దేవునికి లోబడి ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటాము. దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవాలనే మనం ఇక్కడికి వచ్చాము. మనము నిర్వీర్యంగా ఉండడానికి కాదు, లేకపోతే మనకు సంబంధించిన విషయాల్లో ఆలస్యం చేయడానికి కాదు. ఇవన్నీ అపవాది క్రియలు. అపవాది మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టినప్పుడు మనం దేవునికి లోబడి ఉంటే దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి మనం అపవాది విషయాల్ని గ్రహిస్తూ జాగ్రత్తగా మన అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుపోయే వరకు రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా మనం చూస్తున్నప్పుడు ఏది అపవాది ద్వారా మనకు వస్తున్నటువంటి ఆటంకము దాన్ని గమనించుకొని దాని ప్రకారంగా జాగ్రత్తగా వెళ్ళాలని, దేవునికి లోబడి ఉండే అపవాదిని ఎదిరించాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.